హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రెడ్మీ నోట్ 6 ప్రో ఈఎంఎంసి ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. శాండిస్క్ టు శాంసంగ్ ఎలా చేంజ్ చేయాలో చెప్తాను స్టెప్ బై స్టెప్. అంత మాత్రమే కాకుండా ఈఎంఎంసి చేంజ్ చేసినాక ఐఎంఐ రిపేర్ ఎలా చేయాలి, బేస్ బ్యాండ్ని ఎలా ఫిక్స్ చేయాలి చెప్తాను. ఇదే రెడ్మీ నోట్ 6 ప్రో మొబైలు. అయితే ఈ ప్రాసెస్లో వీడియోలు చాలా ఉన్నాయి యూట్యూబ్లో, అయితే అన్నీ హిందీలో ఉన్నాయి, తెలుగులో ఏది కూడా లేదు. కాబట్టి నేను తెలుగు వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇదే నోట్ 6 ప్రో మొబైల్. ముందుగా ఈఎంఎంసి ప్రాబ్లం ఎలా ఫైండ్ చేయాలి, ఆ మొబైల్లో ఈఎంఎంసి ప్రాబ్లం ఉందని మనం ఎలా నిర్ధారించాలి అనే దాని గురించి చూద్దాము. ముందుగా మొబైలు పీసీకి కనెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పోర్ట్ వస్తుంటుంది. ఆటోమేటిక్గా డివైస్ మేనేజర్లో పోర్ట్ చూపిస్తుంది, క్వాల్కామ్ పోర్టు చూపిస్తుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫుల్ ఫ్లాష్ చేయాలి. ఫుల్ ఫ్లాష్ చేసినాక ఫ్లాషింగ్ అని తీసుకుంటే ఓకే ఉంది, తీసుకోలేదంటే అదొక సిమ్టమ్ అనమాట, అదొక సూచన ఈఎంఎంసి ప్రాబ్లం ఉందనే దానికి. చూడండి, డివైస్ మేనేజర్ ఓపెన్ చేశాను, ఈఎంటీ సెటప్ ఓపెన్ చేశాను, QC ఫైర్. ఇక్కడ మనం రీడ్ ఇన్ఫో చేద్దాం. ముందుగా రీడ్ ఇన్ఫో చేద్దాము. డివైస్ మేనేజర్లో పోర్ట్ వచ్చిందో అలా చూడండి. రీడ్ ఇన్ఫో క్లిక్ చేశాను, చూసారా క్వాల్కామ్ పోర్ట్ వచ్చింది. చూద్దాము ఇన్ఫర్మేషన్ మొత్తం రీడ్ అవుద్దా లేదా అనేది. ఇది కూడా ఒక స్టెప్ అనమాట. రీడ్ అయితే సాఫ్ట్వేర్ వెర్షను, ఆండ్రాయిడ్ వెర్షన్ మొత్తం ఫుల్గా చూపిస్తుందా లేదా అనేది ఇక్కడ అర్థమైపోద్ది. సాఫ్ట్వేర్ ఇష్యూ ఉంటే రీడ్ ఇన్ఫోలో అర్థమైపోద్ది అనమాట. చూడండి, రీడింగ్ పార్టీషన్ టేబుల్, చూసారా ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? సిస్టమ్ పార్టీషన్ మిస్సింగ్. సిస్టమ్ పార్టీషన్ వరకు మిస్ అయ్యిందన్నట్టు చూపిస్తుంది. అంటే సిస్టమ్ పార్టీషన్ లేకపోతే మొబైల్ ఆన్ కాదు. ఇప్పుడు అది మిస్సింగ్ అని చూపించింది కాబట్టి మనం ఏం చేద్దామంటే ముందు ఫుల్ ఫ్లాష్ చేయాలి. డైరెక్ట్గా ఈఎంఎంసి మీద పోకూడదు. స్టెప్ బై స్టెప్ కన్ఫర్మ్ చేసుకొని మనం వెళ్ళాలి ఈఎంఎంసి దగ్గరికి. ఎందుకంటే ఈఎంఎంసిది కొంచెం రిస్క్ కాబట్టి. నోట్ 6 ప్రో ఈఎంఎంసి చేంజ్ ఫైల్ నేను యూజ్ చేస్తున్నాను. ఫ్లాష్ చేస్తున్నాను, చూడండి. చూసారు కదా, రన్ అవుతుంది. చూద్దాము ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో లేదో. ఏమైనా ఎర్రర్ వచ్చిందంటే 1కి 2 సార్లు ట్రై చేయండి. రెండోసారి కూడా ఎర్రర్ వచ్చిందంటే ఇది 100% ఈఎంఎంసి ఇష్యూ. ఒకసారి ఆ నోట్ 6 ప్రోలో ఏ ఈఎంఎంసి ఇచ్చాడు, శాండిస్క్ ఇచ్చాడా, SK హైనెక్స్ ఇచ్చాడా, శాంసంగ్ ఇచ్చాడా, అది కూడా చూసుకోండి. శాండిస్క్ అయితే డౌట్ లేదు, 100% అది ఈఎంఎంసి ఇష్యూ. చూసారా, ఫెయిల్డ్ వచ్చింది కదా. ఇందాక రీడ్ ఇన్ఫోలో సిస్టమ్ పార్టీషన్ మిస్సింగ్ అని వచ్చింది, ఇప్పుడేమో ఫుల్ ఫ్లాష్లో ఫెయిల్డ్ అని వచ్చింది. ఇంకా కన్ఫర్మ్ అయింది ఇది ఈఎంఎంసి ఇష్యూ అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఈఎంఎంసి కూడా శాండిస్క్ ఇచ్చాడు. మదర్ బోర్డ్లో శాండిస్క్ ఈఎంఎంసి ఇచ్చాడు. తర్వాత రీడ్ ఇన్ఫో సిస్టమ్ పార్టీషన్ మిస్సింగ్ అని వచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఫుల్ ఫ్లాష్ చేస్తుంటే కూడా ఎర్రర్ వచ్చింది. కాబట్టి 100% ఇది ఈఎంఎంసి ఇష్యూ. అంత మాత్రమే కాకుండా పోర్ట్ పీసీ కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా క్వాల్కామ్ పోర్ట్ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఈ 4 కారణాలను బట్టి ఈఎంఎంసి ఇష్యూ అని మనం డిసైడ్ అయిపోయాం. ఇప్పుడు ఈఎంఎంసి రిమూవ్ చేస్తున్నాం. చూడండి, ఈఎంఎంసి సేఫ్గా సిపియుకి డ్యామేజ్ కలగకుండా సేఫ్గా ఈఎంఎంసి రిమూవ్ చేయండి. సిపియు మీద ఏదన్నా యాంటీ హీట్ టేబ్ ఏదన్నా వేసుకుంటే మంచిది. నేనైతే వేసుకోవట్లేదు. ఎందుకు వేసుకోవట్లేదంటే కొంచెం అనుభవం ఉంది కాబట్టి సిపియుకి ఎక్కువ హీట్ తగలకుండా ఈఎంఎంసి మాత్రమే రిమూవ్ చేస్తున్నాను. కొంచెం ఫస్ట్లో మొట్టమొదటి ట్రై చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే దానిపైన సిపియు పైన ఏదన్నా ప్లేట్ కానీ లేదంటే యాంటీ హీట్ టేబు కానీ, హీట్ తగలకుండా హీట్ రెసిస్టెన్స్ టేబు, ఆ టేబు కానీ వేసుకొని హీట్ చేస్తే మంచిది. శాండిస్క్ ఈఎంఎంసి అది రిమూవ్ చేస్తున్నాం. చూడండి జాగ్రత్తగా. ఇది చాలా జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్, ఇది ఈఎంఎంసి. ఎందుకంటే కింద ఉన్న ప్రింట్లు కానీ లేచిపోయినాయి అంటే
ఇంకా బోర్డు మార్చుకోవాల్సి వస్తుంది. ఆ బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ ప్రింట్లు లేకుండా జాగ్రత్తగా తీయాలి. ఒక్క ప్రింట్ కూడా మిస్ కాకూడదు. చూడండి, రిమూవ్ చేశాను. ఇప్పుడు అది క్లీన్ చేసుకుందాం శుభ్రంగా. బోర్డులో ఉన్న ఆ లెడ్ అంతా రిమూవ్ చేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, నీట్గా జాగ్రత్తగా ఆ ప్రింట్లు మిస్ కాకుండా, ప్రింట్లు డ్యామేజ్ కాకుండా నీట్గా చేసుకోండి. ఒకసారి క్లీన్ చేసుకుందాం మొత్తం. అది లెడ్ రిమూవర్ తోటి ఇంకా క్లీన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఆ అప్ అండ్ డౌన్స్ బాల్స్ మీద లెడ్ ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉంటే ఈ లెడ్ రిమూవర్ ద్వారా క్లియర్ అయిపోద్ది. అది ఒకే లెవెల్ వచ్చేస్తాయి అనమాట, నీట్గా వచ్చేస్తుంది. అందుకే లెడ్ రిమూవర్ యూజ్ చేస్తున్నాను. క్లీన్ చేసుకుందాం శుభ్రంగా. ఇయర్ బడ్స్ కానీ యూజ్ చేయండి, ఎందుకంటే నీట్గా క్లీన్ అయిపోద్ది. బ్రష్తో క్లీన్ చేసేటప్పటికీ అంతకంటే ఇయర్ బడ్స్తో ఇట్లా ఆయిల్ వేసి క్లీన్ చేస్తే నీట్గా వస్తుంది. చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో. ఒక ప్రింట్ కూడా డ్యామేజ్ కాలేదు, నీట్గా వచ్చేసింది. ఇలాగే నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దంటే కొత్త ఈఎంఎంసి శాంసంగ్ ఈఎంఎంసి, ఇది శాండిస్క్ కొత్త ఈఎంసి శాంసంగ్ ఈఎంఎంసి చూపిస్తున్నాను చూడండి. నీట్గా రీబాల్ చేసుకొని, రీబాల్ చేసిన తర్వాత రీబాల్ ఎలా చేయాలనేది నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను, ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. ఆ రీబాలింగ్ అనేది నీట్గా చేసుకోండి. నేను దాని మీద కూడా కుదిరితే ఒక వీడియో చేస్తాను, ఎలా రీబాల్ చేయాలనేది దాని గురించి. ఇప్పుడు ఆర్పిఎంబి క్లీన్ చేయాలా. శాంసంగ్ ఈఎంఎంసి తీసుకున్నాను, ముందుగా దానికి ఆర్పిఎంబి క్లీన్ చేసి తర్వాత ఈ నోట్ 6 Pro బోర్డుకి దాన్ని ఫిక్స్ చేయాలన్నమాట. ఆర్పిఎంబి క్లీనింగ్ ప్రాసెస్ ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టున్నాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, నీట్గా చూసుకోండి కావాలంటే. చూసారా, ఇది రెడ్మీ నోట్ 7 Pro ఈఎంఎంసి. ఇది రెడ్మీ నోట్ 7 Pro ఈఎంఎంసి, అది తీసుకున్నాను. నాకు డెడ్ బోర్డు ఉంటే దాని ఈఎంఎంసి తీసుకున్నాను. మరి ఆర్పిఎంబి క్లీన్ లేదని చెప్పి ఈఎఫ్ఐలో చూపించింది. ఇప్పుడు ఈజీ ట్యాంక్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఈజీ ట్యాంక్లో కనెక్ట్ చేస్తున్నాను. ఈఎంఎంసి డిటెక్ట్ ఈఎంఎంసి చూసారా, ఈఎంఎంసి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చూపించింది. ఇప్పుడు ఆర్పిఎంబి చూసారా, ఆర్పిఎంబి కౌంటర్ చూపించింది, కౌంట్ చూపిస్తుంది 42021. ఇది అప్డేట్ చేసుకోవచ్చు అని కూడా చూపిస్తుంది. ఈఎంఎంసి అప్డేటబుల్ అని వచ్చింది కదా, ఫర్మ్వేర్ అప్డేటబుల్. ముందుగా డంప్ రీడ్ చేద్దాము. ఆ ఈఎంఎంసి యొక్క డంప్ రీడ్ చేద్దాము. ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది, మీ నచ్చిన చోట సేవ్ చేసుకోండి. డంప్ అయితే రీడ్ అవుతుంది చూసారా, రీడ్ అవుతుంది. డంప్ రీడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈజీ జెటాంగ్ టీమ్ వాళ్ళు కొన్ని డంప్ ఫైల్స్ మాత్రమే సెటప్లో ఇంక్లూడ్ చేస్తున్నారు, కొన్ని డంప్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేయనప్పుడు ఈ డంప్ రీడ్ చేసుకున్నప్పుడు చాలా సేవ్ అవుతాం. డంప్ రీడ్ చేయలేదంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడిపోతాం అనమాట. చూసారా, అదే డంప్ ఫైల్ నేను రీడ్ చేసుకుంది, చూస్తున్నారు కదా, అదనమాట. ఇప్పుడు అప్డేట్ ఈఎంఎంసి ఫర్మ్వేర్ అడ్వాన్స్డ్ ఈజీ మెథడ్ రెండు ఉన్నాయి. నేను క్లియర్గా ఎలా ఆర్పిఎంని క్లీన్ చేయాలనే వీడియోలో క్లియర్గా చెప్పున్నా. అడ్వాన్స్ మోడ్ ఏంది, ఈజీ మోడ్ ఏంది అనే దాని గురించి. కావాలంటే ఆ వీడియో చూడండి ముందు, అర్థం కాకపోతే. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట, ఆల్రెడీ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను జస్ట్ సింపుల్గా ఇలా చేయండి అని చెప్పి మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ.
సెలెక్ట్ చేసుకున్నాను. కన్ఫర్మ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనం డంప్ రీడ్ చేసుకున్నాం కదా, ఆ డంప్ ఫైలే మళ్ళీ రైట్ అయిపోతుంది. కన్ఫర్మ్ చేస్తాను చూడండి. కన్ఫర్మ్ చేస్తే రైట్ FFU క్లిక్ చేస్తే ఆ డంప్ ఫైలు మళ్ళీ రైట్ అయిపోతుంది. అంటే రీడ్ చేసిన ఫైలే మళ్ళీ రైట్ చేస్తున్నాం అనమాట. అడ్వాన్స్ మోడ్లో అక్కడ ఎక్కడ మనం స్టోర్ చేసుకున్నాం దాన్ని అక్కడికి వెళ్ళి ఆ ఫైల్ తీసుకొని మళ్ళీ రైట్ చేస్తే కన్ఫర్మ్ చేసామంటే రైట్ అయిపోద్ది. మళ్ళీ డిటెక్ట్ చేస్తున్నాం చూడండి. చూసారా, ఇందాక RPMB కౌంట్ చూపించింది, ఇప్పుడేమో RPMB క్లియర్ చూపించింది కదా. చూడండి, RPMB క్లియర్ చూపించింది కదా, అదనమాట. ఇలా క్లీన్ చేసేది RPMB. ఇప్పుడు ఒకసారి EFIలో కూడా చూపిస్తాను చూడండి. మీకు EFI బాక్స్ సెటప్ ఓపెన్ చేసి RPMB క్లీన్ అయ్యిందా లేదా అనే దాని గురించి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి EFI EMMC టూల్ ఓపెన్ చేస్తున్నాను. ఐడెంటిఫై EMMC ఇస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇందాక ఆండ్రాయిడ్ ఇన్ఫర్మేషన్ చాలా చూపించింది కదా, ఇప్పుడైతే చూపించలేదు. చూసారా, RPMB దగ్గర అథెంటికేషన్ కీ నాట్ ఎట్ ప్రోగ్రామ్డ్ అని పడింది కదా, అంటే RPMB క్లియర్ అయిపోయింది. కానీ ఇక్కడ కాన్ఫిగరేషన్, బూట్ కాన్ఫిగరేషన్ మాత్రం జీరోస్ వచ్చాయి. అట్లా జీరోస్ ఉండకూడదు. కాబట్టి క్వాల్కామ్ జనరిక్ మనం క్లిక్ చేసామంటే బూట్ కాన్ఫిగరేషన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చూసారా, 0x38 చూపించింది కదా, 0x38 ఉండాలి. ఇప్పుడు మళ్ళీ దానికి ఇంకేం చేయొద్దు, EMC శాంసంగ్కి ఏం చేయొద్దు, డైరెక్ట్గా బోర్డుకి ఫిక్స్ చేద్దాము. ఇందాక రిమూవ్ చేసాం కదా SanDisk EMMC రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు శాంసంగ్ న్యూ EMMC అనమాట. శాంసంగ్ EMMC ఆ బోర్డుకి ఫిక్స్ చేద్దాము. నీట్గా ఆ ఫ్లెక్స్ అంతా EMMC మొత్తం IC మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి. నేను కూర్చోబెడతాను చూడండి. EMMC చుట్టూరు సర్కిల్ ఇచ్చి ఉంటుంది అన్నమాట. ఆ సర్కిల్ జాగ్రత్తగా సర్కిల్కి టచ్ అయ్యేటట్టు కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే సర్కిల్ చూసుకోకుండా ఉంటే EMMC సైడ్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సర్కిల్ చూసుకొని EMMC ఫిక్స్ చేయండి. లైట్గా హీట్ చూపించండి. హీట్ అనేది నేను 370, 360 నుంచి 370 వరకు పెట్టాను బ్లోయర్లో. లైట్గా ఫ్లెక్స్ మళ్ళీ వేసుకోండి, కొద్దిగా ఎక్కువ వేయద్దు, లైట్గా వేసుకోండి చాలు, ఇంకేం లేదు. లైట్గా హీట్ చూపించి EMMCని లైట్గా షేక్ చేయండి. లైట్గా, ఎక్కువ షేక్ చేయొద్దు, లైట్గా షేక్ చేయండి. బాల్స్ కరెక్ట్గా కూర్చోటట్టు లైట్గా షేక్ చేయండి. కొంచెం షేకింగ్ అంతే. క్లీన్ చేసుకోండి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్నారు కదా, ఫిక్స్ అయిపోయింది, క్లీన్ చేసుకున్నారు. డివైస్ మేనేజర్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఆ మొబైల్ ఆటోమేటిక్గా పోర్ట్ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా క్వాల్కామ్ పోర్ట్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే EMMC చేంజ్ ఫైల్, ENG ఫైల్ ఉంది కదా,
ఈఎంఎంసీ నోట్ 6 Pro ఈఎంఎంసీ చేంజ్ ఫైల్ తోటి ఫుల్ ఫ్లాష్ చేయాలి. క్వాల్కామ్ పోర్ట్ ఆటోమేటిక్గా రాలేదంటే అర్థం ఏంటంటే మీరు ఈఎంఎంసీని సరిగా కూర్చోబెట్టలేదని అర్థం. సరిగా కూర్చుందంటే ఈఎంఎంసీ మనం మొబైల్ పీసీ కనెక్ట్ చేయగానే క్వాల్కామ్ పోర్ట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఈడిఎల్ పాయింట్స్ షార్ట్ చేసి తీసుకోవడం కాదు, యూఎస్బీ కేబుల్ కనెక్ట్ చేయగానే డైరెక్ట్గా తీసుకుంటుంది. డైరెక్ట్గా తీసుకుంది అంటే ఈఎంఎంసీ 100% సరిగ్గా కూర్చుందని అర్థం. లేదంటే మీరు ఫ్లాషింగ్లో మధ్య మధ్యలో ఎర్రర్స్ కానీ వస్తున్నాయి అనుకో, ఆ ఎర్రర్స్ వచ్చినా కానీ ఈఎంఎంసీ సరిగ్గా కూర్చోలేదని అర్థం. మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ రీబాల్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేయండి. ఫ్లాషింగ్లో ఎర్రర్స్ రాలేదు, క్వాల్కామ్ పోర్ట్ ఆటోమేటిక్గా తీసుకుంది అంటే 100% ఈఎంఎంసీ సరిగ్గా కూర్చున్నట్టే అర్థం. ఓకేనా? ఇప్పుడు ఫ్లాష్ చేసి చూద్దాము. నేను ఆ ఫైల్ తీసుకుంటున్నాను. క్వాల్కామ్ పోర్ట్ అయితే ఆటోమేటిక్గా తీసుకుని చూసారా? ఫైల్ తీసుకుంటున్నాను, ఈఎంఎంసీ చేంజ్ ఫైల్ అది. ఫ్లాష్ చేస్తాను చూసారా? ఫ్లాషింగ్ అయితే రన్ అయిపోతుంది. ఎలాంటి ఎర్రర్స్ అయితే రావట్లేదు. క్వాల్కామ్ పోర్ట్ ఆటోమేటిక్గా తీసుకుంది, ఫ్లాషింగ్ అయితే రన్ అవుతూ ఉంది. చూద్దాము ఇది ఫుల్ ఫ్లాష్ అవుద్దా లేదా, అయితే మొబైల్ ఆన్ అవుద్దా లేదా అనేది కొంచెం టైం పట్టుద్ది, వెయిట్ చేద్దాము. రెండో ఇమేజ్ రన్ అవుతుంది. ఫ్లాషింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ క్వాల్కామ్ పోర్ట్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా వెళ్ళిపోయి మొబైల్ ఆన్ అవుతుంది. ఫ్లాషింగ్ కంప్లీట్ అయినా కూడా ఈ క్వాల్కామ్ పోర్ట్ ఆటోమేటిక్గా ఉందంటే మళ్ళీ అది ఈఎంఎంసీ సరిగ్గా కూర్చోలేదనే అర్థం, లేదంటే ఈఎంఎంసీ ప్రాబ్లం ఉందనే అర్థం. ఓకేనా? చూడండి ఆటోమేటిక్ క్వాల్కామ్ పోర్ట్ వెళ్ళిపోద్ది. చూసారా? ఫ్లాషింగ్ కంప్లీట్ అయిపోయింది, క్వాల్కామ్ పోర్ట్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ మొబైల్ స్క్రీన్ మీద ఏం చూపిస్తుంది? ఛార్జింగ్ సింబల్ చూపిస్తుంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాము. ఫ్లాషింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, చూసారా? మొబైల్ అనేది సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. మరి పూర్తిగా ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం, వెయిట్ చేద్దాము. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, వెయిట్ చేద్దాం. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, అప్లికేషన్ మొత్తం లోడ్ అయ్యేసరికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం అప్పుడు దాకా. మీరు ఫ్లాష్ చేసేటప్పుడు ఈఎంఎంసీ చేంజ్ ఫైల్ మాత్రమే ఫ్లాష్ చేయాలి. వేరే ఫైల్స్ ఫ్లాష్ చేస్తే ఫ్లాషింగ్ అయితే తీసుకుంటుంది, కానీ మీకు మొబైల్ కంప్లీట్గా అయితే ఆన్ కాదు, ఎంఐ లోగోలోనే ఉంటుంది.
వేరే ఫైల్తో ఫ్లాష్ చేస్తే MIUI 11 కానీ 12 కానీ వాటితో ఫ్లాష్ చేస్తే ఇట్టే MI లోగో పడి అట్నే ఉంటుంది, ఇంకా ఆన్ కాదు. కాబట్టి మీరు eMMC చేంజ్ ఫైల్ MIUI 10 దాంతో మాత్రమే ఫ్లాష్ చేయాలి. ఓకేనా? చూస్తున్నారు కదా, మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిపోయింది, ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం మొబైల్ సెటప్ ఇచ్చేద్దాము. MIUI 10 వచ్చింది కదా, ఈ 10 అంటే eMMC చేంజ్ ఫైల్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో ఆ లింకులు ఇస్తున్నాను. ఆ ఫైల్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలనేది డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫైల్స్. eMMC చేంజ్ ఫైలు, QCN ఫైలు, QCN టూల్ ఫైలు, ఇవన్నీ లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్ సెటప్ చేద్దాము. కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్, ఇది వెయిట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఫ్లాష్ చేసిన తర్వాత eMMC చేంజ్ ఫైల్ తోటి, అంటే Note 6 Proకి eMMC చేంజ్ చేసిన తర్వాత eMMC చేంజ్ ఫైల్తో ఫ్లాష్ చేస్తాం కదా, ఫ్లాష్ చేసిన తర్వాత మళ్ళీ మొబైల్ వాడేటప్పుడు అప్డేట్ అడుగుద్ది. అప్డేట్ అడిగినప్పుడు అప్డేట్ చేయొద్దు. అప్డేట్ చేయకుండా కేవలము ఈ MIUI 10 మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట. అప్డేట్ చేసామంటే మళ్ళీ హ్యాంగ్ ఆన్ లోగోలోకి వచ్చేసింది, మొబైల్ హ్యాంగ్ ఆన్ లోగోలోకి వస్తుంది. మళ్ళీ ఆ హ్యాంగ్ ఆన్ లోగో పోవాలంటే మళ్ళీ eMMC చేంజ్ ఫైల్ మాత్రమే వేయాలి. అంటే ఈ మొబైల్లో ఈ MIUI 10 వెర్షన్ మాత్రమే వాడుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. MIUI 11 వేసుకున్నా 12 వేసుకున్నా మీరు లోగోలోకి వచ్చేస్తుంది, హ్యాంగ్ ఆన్ లోగోలోకి వస్తుంది, మీరు వాడలేరు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి eMMC చేంజ్ చేసినాక ఈ ఫైల్తో ఫ్లాష్ చేస్తే మళ్ళీ అప్డేట్ చేయడానికి ఉండదు. ఈ ఫైల్తోనే ఆ మొబైల్ వాడుకోవాలి, ఇంకా అదన్నమాట. అయితే eMMC చేంజ్ చేసినాక ఈ 10 కాకుండా 11 కానీ 12 కానీ వేసామంటే అప్పుడు కూడా లోగోలోనే ఉంటుంది, హ్యాంగ్ ఆన్ లోగోలోనే ఉంటుంది. పూర్తిగా మొబైల్ అయితే ఓపెన్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నాకు ఎవరో చెప్పినవి కాదు ఫ్రెండ్స్, ఇది నా సొంత ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకొని చెప్తున్న విషయాలు ఇవి. నాకు ఆల్రెడీ ఇలాంటి సమస్యలు ఎదురైనవి, అవి ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని నేనే సొంతంగా మొబైల్ మీద ప్రయోగాలు చేసి తెలుసుకున్న విషయాలు అన్నమాట, నేను మీకు చెప్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఆన్ అయిపోయింది. లైటింగ్ డల్ అయిపోయింది, చూద్దాము లైటింగ్ ఆన్ చేసి. చూసారా, సక్సెస్ఫుల్గా మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. అంటే eMMC సరిగ్గా కూర్చున్నట్లు, ఫ్లాషింగ్ కూడా సక్సెస్ఫుల్గా అయినట్టు.
ఒకసారి ఐఎంఈ చెక్ చేస్తున్నాను చూడండి. ఐఎంఈ నెంబర్లు అన్నోన్ బేస్ బ్యాండ్ ఏవైతే లాస్ట్ అయినాయి మనకి అంటే పోయినాయి అనమాట. ఎందుకంటే మొత్తం ఎరేజ్ చేసాం కదా ఈఎంఎంసీని. అన్నోన్ బేస్ బ్యాండ్ కూడా చూపిస్తున్నాను చూడండి. అన్నోన్ బేస్ బ్యాండ్ చూసారా, బేస్ బ్యాండ్ అన్నోన్ వచ్చింది. ఇప్పుడు ఓఈఎం అన్లాక్ ఎనేబుల్ చేయండి. ఈజ్బీ డీబగ్గింగ్ కూడా ఎనేబుల్ చేయండి. ఎందుకంటే క్యూసిఎన్ ఫైల్ రైట్ చేయాలి, తర్వాత ఐఎంఈ రిపేర్ చేయాలి కాబట్టి ఆ రెండు ఎనేబుల్ చేసుకోండి. రెండు ఓఈఎం అన్లాక్, తర్వాత యూఎస్బి డీబగ్గింగ్. ఇంకా ఈఎంటీ క్యూసీ ఫైల్ ఓపెన్ చేసి డయింగ్ పోర్ట్ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ డయింగ్ పోర్ట్ ఏడీబీ ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మీద చూసారా, మొబైల్ స్క్రీన్ మీద దాన్ని ఆప్షన్ ఓకే చేయండి. ఓకే చేస్తే ఏడీబీ మోడ్లోకి వెళ్ళిపోద్ది, మొబైల్ తీసుకుంటుంది అనమాట. చూసారా, మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఎనేబుల్ అయిపోయింది డయింగ్ పోర్టు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఐఎంఈ రిపేర్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఈ ఫైల్స్ అన్నీ డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో వేసుకోండి. ఐఎంఈ క్యూసీ అని టూల్ ఉంది కదా, ఆ టూల్ ఓపెన్ చేయండి. ఆ టూల్ ఓపెన్ చేసి ఆల్రెడీ మీకు క్యూసీఎన్ ఫైల్ ఒకటి ఇచ్చాను, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడుందంటే న్యూ ఫోల్డర్, డెస్క్టాప్లో న్యూ ఫోల్డర్లో ఉంది అది కూడా. ఆ న్యూ ఫోల్డర్లో క్యూసీఎన్ ఫైలు తీసుకోండి. చూసారా, పైన రెండు ఐఎంఈలు వచ్చేసినాయి. అవి రైట్ చేయొద్దు. మీ ఒరిజినల్ ఐఎంఐ, ఆ ఫోన్కి సంబంధించిన ఒరిజినల్ ఐఎంఐ అక్కడ రైట్ చేయండి, అక్కడ ఎంటర్ చేయండి. ఫేక్ ఐఎంఈలు ఇక్కడ ఇవ్వద్దు, దయచేసి మీకు చెప్తున్నాను. ఫేక్ ఐఎంఈలు ఇవ్వద్దు, మీకు ఒరిజినల్ ఐఎంఈ మాత్రమే రీప్లేస్ చేసుకోండి. నేను ఇస్తున్నాను. ఒక్క ఐఎంఈ ఇస్తే చాలు, రెండో ఐఎంఈ కరెక్ట్గా అదే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఒక్క ఐఎంఈ నువ్వు కరెక్ట్గా ఇచ్చావంటే రెండో ఐఎంఈ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అప్పుడు తర్వాత ఏం చేయాలంటే రీప్లేస్ అండ్ ఎక్స్పోర్ట్ క్యూసీఎన్ ఉంది కదా కింద, రీప్లేస్ అండ్ ఎక్స్పోర్ట్ క్యూసీఎన్, ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఒక కొత్త క్యూసీఎన్ ఫైల్ మనకి క్రియేట్ అయిపోద్ది. అది ఎక్కడ సేవ్ చేసుకోవాలో జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. మళ్ళీ ఈఎంటీ ద్వారా ఆ క్యూసీఎన్ ఫైలు మొబైల్లోకి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కరెక్ట్గా ఆ ఐఎంఈ ఫస్ట్ ఒక ఐఎంఈ మీరు ఎంటర్ చేశారంటే కరెక్ట్గా సెకండ్ ఐఎంఈ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తర్వాత ఇటు పక్కన వైఫై అడ్రస్, బ్లూటూత్ అడ్రస్ మొత్తం అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చూసారా, రీప్లేస్ అండ్ క్యూసీఎన్ దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే క్యూసీఎన్ ఫైల్ ఎక్కడ సేవ్ చేసుకోవాలని అడుగుద్ది. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద కూడా చేసుకుంటుంది, డెస్క్టాప్ మీద చేసుకుంటున్నాను. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. సేవ్ ఆప్షన్ క్లిక్ చేసామంటే అక్కడ కొత్త క్యూసీఎన్ ఫైల్ ఒకటి క్రియేట్ అయిపోద్ది ఈ ఐఎంఈ నెంబర్ తోటి. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన ఐఎంఈ నెంబర్ తోటి క్యూసీఎన్ ఎక్స్పోర్టెడ్ అని వచ్చింది కదా, చూపిస్తున్నాను చూడండి. క్యూసీఎన్ ఫైల్ ఎక్కడ ఉందో ఇదిగో, ఇదన్నమాట. క్యూసీఎన్ ఫైల్ కొత్తగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని యూఎంటీ క్యూసీ ఫైల్ సెటప్ ఓపెన్ చేసి ఆ క్యూసీఎన్ ఫైల్ని రీస్టోర్ చేస్తున్నాను. రీస్టోర్ చేసామంటే బేస్ బ్యాండ్ ఫిక్స్ అయిపోద్ది, ఐఎంఈ కూడా ఫిక్స్ అయిపోద్ది. చూసారా, రీస్టోర్ క్యూసీఎన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం క్యూసీఎన్ ఫైల్ని ఎక్కడ సేవ్ చేసుకున్నామో ఆ క్యూసీఎన్ ఫైల్ తీసుకుంటే చూసారా, పోర్ట్ ఆటోమేటిక్గా తీసుకుంది, డయోంగ్ పోర్ట్ రన్ అవుతుంది కదా. ఇప్పుడు ఐఎంఈ ఎంటర్ చేయండి. ఇందాక మీరు రెండు ఐఎంఈలు చూపించింది కదా, ఆ రెండు ఐఎంఈ నెంబర్లు ఒక నోట్ ప్యాడ్ మీద సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆ రెండింటిని మళ్ళీ ఇప్పుడు ఎంటర్ చేసి ఓకే చేస్తున్నాను. చూసారు కదా, ఐఎంఈ రైట్ అయిపోయింది. క్యూసీఎన్
ఫైల్ కూడా రైట్ అయిపోయింది. రీస్టోరింగ్ క్యూసీ అండ్ డేటా అని వచ్చింది కదా, రీస్టోర్ అవుతూ ఉంది. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒరిజినల్ ఐఎంఈ మాత్రమే వేయండి, ఫేక్ ఐఎంఈ వేయొద్దు. చూసారా, సక్సెస్ఫుల్గా రైట్ అయిపోయింది. ఒకసారి పవర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం, రీబూట్ చేద్దాము. సింపుల్గా చెప్పాలంటే మొబైల్ ఆన్ అయినాక యూఎస్బి డిబబ్బింగ్, తర్వాత ఓఈఎం అన్లాక్ ఆన్ చేసుకొని యూఎంటీ కీసీ ఫైర్లోకి వెళ్ళి డయోంగ్ పోర్ట్ ఎనాబుల్ చేసుకొని యూఎంటీ క్యూసీఎన్ టూల్ ఓపెన్ చేసి ఐఎంఈ క్యూసీఎన్ టూల్ ఓపెన్ చేసి ఓల్డ్ క్యూసీఎన్ ఫైల్ తీసుకొని కొత్త ఐఎంఈ ఎంటర్ చేస్తే కొత్త క్యూసీఎన్ ఫైల్ ఒకటి క్రియేట్ అయిపోద్ది. అది మళ్ళీ ఈఎంటీ క్యూసీ ఫైల్లో రీస్టోర్ క్యూసీ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆ ఫైల్ తీసుకొని రైట్ చేస్తే సరిపోతుంది, ఇంకేం లేదు. సింపుల్గా చెప్పాలంటే చూస్తారా, ఒకసారి ఐఎంఈ చెక్ చేస్తాం చూడండి. సక్సెస్ఫుల్గా ఐఎంఈ రిపేర్ అయ్యిందో కాలేదో, ఒక్క ఐఎంఈ అయిందా, 2 ఐఎంఈలు అయినాయా చూద్దాము. చూసారు ఫ్రెండ్స్, 2 ఐఎంఈలు సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. ఒకసారి బేస్ బ్యాండ్ కూడా చూద్దాము, బేస్ బ్యాండ్ రిపేర్ అయ్యిందా లేదా, అన్నోన్ ఉందా లేకపోతే రిపేర్ అయిపోయిందా చూద్దాము. చూసారు ఫ్రెండ్స్, బేస్ బ్యాండ్ కూడా రిపేర్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంతే, సింపుల్ అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.